హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో నివసిస్తున్న ప్రజలకు రేవంత్ సర్కార్ అయితే ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ఎన్నికల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చింది. అందులోనూ 6 గ్యారెంటీలు ప్రజలకు ఎంతో ఆకర్షించుకున్నాయి. ఇలాంటి ప్రజాకర్షక పథకాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పథకాల హామీలు అదేవిధంగా అమలుపై దృష్టి అయితే సారించింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీల్లోని 2 పథకాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్టయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే ప్రస్తుతానికి తెలంగాణలో లభిస్తుంది. 10 లక్షల రాజీస్ ఆరోగ్యశ్రీ బీమా పథకాలను వంటి పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వం వాటిపై దృష్టి అయితే సారించింది. తాజాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తామని రేవంత్ సర్కార్ అయితే భావిస్తుంది. తెలంగాణలోని మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అయితే ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రాజీస్ ఆరోగ్యశ్రీ బీమా పథకాలని ఇలాంటి పథకాలు, అదేవిధంగా తాజాగా 500 రూపాయల సిలిండర్, 300 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయాలనేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణ అప్డేట్స్ మరెన్నో తెలుసుకుందాం. కంపల్సరీగా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మంచి అప్డేట్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.